వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కీలకంగా మారిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. బాచుపల్లిలో ఘనంగా వల్లూరిపల్లి రత్తయ్య సీతమ్మ స్కూల్ 25వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్. శంషాబాద్ రాళ్లగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన కారు, 2 మృతి, 1 పరిస్థితి విషమం. బొల్లారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ 2 వర్గాల్లో విభేదాలు. ఎన్నికల్లో నమ్మించి మోసానికి పాల్పడ్డ బాలరెడ్డి వర్గ సభ్యుని సస్పెండ్ చేయాలని చంద్రారెడ్డి వర్గం డిమాండ్. సూర్యాపేట జిల్లా నేలమరిలో ఏసీబీ అధికారులు తనిఖీలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ శ్రీనివాస్. హైదరాబాద్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎలక్షన్స్ కీలకంగా మారాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఎన్నికలు మారాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి పోటీలో దిగారు. ఫిబ్రవరి 9న అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఢిల్లీలో జరపాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. దీంతో ఎన్నికలు తెలంగాణలోనే జరపాలని కోరుతూ జయేష్ రంజన్ హైకోర్టును ఆశ్రయించారు. 20 సంవత్సరంలో టోక్యో నగరంలో ఒలింపిక్ జరగబోతూ ఉంది. అదేవిధంగా చైనాలో, కొరియాలో గతంలో కూడా ఒలింపిక్స్ జరిగినాయి. సో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే అంతకుముందు బ్రెజిల్లో జరిగింది. సో భారతదేశం ఒకటే మిగిలింది పెద్ద దేశాల లెక్క చూస్తే. అన్ని దేశాల్లో ఇప్పటికే ఒలింపిక్స్ జరిగి ఉన్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ బలాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో భారతదేశానికి కూడా ఒలింపిక్ ఆతిథ్యం వహించే అవకాశం ఉంటుంది. 2032లో కావచ్చు, 36లో కావచ్చు, అంతకంటే ముందు కూడా కావచ్చు. సో ఐటీ సెక్రటరీ గారు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు. నేను వారి ప్యానెల్లో జనరల్ సెక్రటరీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నాము. ఇంకా మా ప్యానెల్ 1-2 డేస్లో పూర్తిగా పంపిస్తాము. ఈరోజు స్కూటీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. 9th రోజు ఎలక్షన్ అవుతుంది. ఎప్పుడు ఎలక్షన్? 9th ఫిబ్రవరి. అంటే గొడవ ఏంటి? మీరేమో గొడవ ఇప్పుడు గొడవ ఏంటి దేనికోసం? యాక్చువల్గా రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత రికార్డ్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్తో ఉండాలి. కాకపోతే ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. వల్లూరిపల్లి రత్తయ్య సీతమ్మ రెసిడెన్షియల్ స్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు బాచుపల్లిలోని వీఆర్ఎస్ స్కూల్ ఆవరణలో జరిగాయి. ఈ వేడుకలకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఎక్కడ రాజీ పడకుండా ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థులకు మహోన్నత భవిష్యత్తును ఇస్తున్నందుకు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. NDTV, Times Now and various local channels. Her active participation and work congratulations. Close, but should not be very tight. If you lose also it will break. If you very tight also you should be very carefree and able to see rest of the cultural programs, because I want to see, because of my time constraint, and tomorrow Honorable Rashtrapati is visiting Telangana for a special program, and if otherwise I wouldn't have accepted any program, because tomorrow is a very busy day. And because it is the renowned institution like this VRS school, I accepted this program. Because of that time constraint, I am unable to stay here for more time, but I wish each and every participant a great success. And apart from that, some of the medals were presented here, and as it is said, the first runners were presented on the stage now. But don't be disappointed, whoever took part in the competitions. According to me, I respect and salute who took part in the competition. Inaugurate meditation hall. So Telangana is eager to receive our Honorable Rashtrapati. Thank you. What you observed, ma'am, by coming to this school? This school really I appreciate, because from morning 5 to evening 10 they are working. It's a residential school, and they are with good habits and good nutrition food, and they are culturally
they are very good, and really I appreciate the education system which are followed here. And message to children. See, I already రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలింపు. షాద్నగర్ నుండి గచ్చిబౌలిలో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా శంషాబాద్లో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సోలీపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ బాలరెడ్డి, నరసింహులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొల్లారు మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. దీంతో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఇరు వర్గాల్లో చర్చించి బాలరెడ్డి వర్గానికి 9 సీట్లు, చంద్రారెడ్డి వర్గానికి 13 సీట్లు కేటాయించారు. అయితే అప్పుడు చంద్రారెడ్డి చైర్మన్ అభ్యర్థిని మంత్రి ప్రకటించారు. వారి ప్రతిపాదనకు సరే అని చెప్పిన బాలరెడ్డి వర్గ సభ్యుడు ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను నిలబెట్టి పార్టీ ఓడిపోవడానికి కారకుడయ్యాడని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 11వ వార్డు కౌన్సిలర్గా నేను గెలిచిన తర్వాత అసలు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది మాకు. నిజం చెప్పాలంటే చైర్మన్గా చంద్రారెడ్డి గారు అవుతున్నారు, వైస్ చైర్మన్గా బాలరెడ్డి వర్గానికి ఇస్తున్నారని బీఫామ్స్ అందరినీ కూర్చోబెట్టి బీఫామ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని అందరు పోటాపోటీగా పోటీలు వేసుకొని నామినేషన్స్ వేసిన తర్వాత వాళ్ళలో ఎలాంటి దుర్దేశం ఉందో ఎవరికి మాకైతే తెలియదు. కానీ మా మీద బీజేపీ క్యాండిడేట్స్ని పెట్టి మమ్మల్ని ఓడించాలని ఒక పార్టీలో ఉండి పార్టీ పైన ద్రోహం చేయడానికి ఎంతవరకు నిజమని నేను అడుగుతున్నాను. ఇది ఎమ్మెల్యే గారి అంటే ఎలాంటిది లేదు. ఇక్కడ బొల్లారంలోనే ఈ సమస్య బొల్లారంలోనే తీర్చాలి. అందరూ కలిసి గుళ్ళో ప్రమాణాలు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అందరూ మన దాంట్లో ఎవరు టికెట్ వచ్చినా పర్లేదు, కానీ మనందరం కట్టుబడి ఉండాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కలిసి అట్లా వెళ్ళినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంద్రా బొల్లారంలో అంటే మేమందరం ముందుకొచ్చి మళ్ళీ మా భుజస్కంధాల మీద జెండాల మోపి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని బలపరిచినాం. టీఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం తగ్గలేదు కదా, ఇంకా బలపడే విధంగా మేము చేసిన తర్వాత మళ్ళీ మైపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారికి వస్తుందన్న ఉద్దేశం మీద మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఉండే పార్టీలో ఉండి పనులు చేసుకొని మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు రాగానే చంద్రారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఒప్పుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్నదాకా చైర్మన్ అభ్యర్థి అని మనం రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో చంద్రారెడ్డి గారిని చైర్మన్ అభ్యర్థి అని మన మంత్రి గారు హరీష్ రావు గారు కానీ అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు కానీ ప్రకటించి పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించి ఆయన ప్రకటించిన తర్వాత మేమందరం టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా విజయవంతంగా అందరినీ గెలిపించుకోవాలనే ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలన్నీ టీఆర్ఎస్ పార్టీ తరఫున అందుతున్నాయి. కాబట్టి అదేవిధంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామ ఇన్ఛార్జ్ వీఆర్ఓ శ్రీనివాస్ సోమిరెడ్డి వెంకటరెడ్డి అనే రైతు నుండి 17,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు. దీంతో అధికారులు నగదును స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోదాడలో వాళ్ళ మదర్ పేరు మీద నుండి తనకి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ రికార్డ్స్లో మ్యూటేషన్ చేసి ఇతని పేరు మీద పాస్బుక్లు రావడానికి అదే నెక్స్ట్ మంత్ ఇక్కడ మీ సేవలో కట్టేసుకొని వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీఆర్ఓ నరేష్ ఉండే, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాడు. తర్వాత కొత్తగా వచ్చిన శ్రీనివాస్ని కలిసి ఎంఆర్ఓని కలిస్తే వీఆర్ఓని కలిస్తే మీకు పని అయిపోతుంది, ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత చేయొచ్చు అంటే అతను ఆ 4.5 ఎకరాలు ఆయన పేరు మీద ప్రొసీడింగ్స్ రావడానికి ఎకరానికి 5,000 రూపాయలు డిమాండ్ చేసిండు. అంటే 20,000 డిమాండ్ చేసిండు. తర్వాత అతను బాగా రిక్వెస్ట్ చేస్తే 17,000కి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతను వచ్చి ఏసీబీ నల్గొండ ఆఫీస్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అతను డబ్బులు తయారు చేసుకుని వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత సాయంత్రం 4:05 ప్రాంతంలో అతను డబ్బులు తీసుకొని వస్తే ఇవ్వడం. నా పేరు సోమిరెడ్డి వెంకటరెడ్డి, నేలమరి. అయితే మా మదర్ పేరు మీద ఉన్నటువంటి 4.5 ఎకరాలు నా పేరు మీద ఎక్కేయడానికి వీఆర్ఓ గారు ఎకరానికి 5,000 చొప్పున అడిగారు. తర్వాత బతిలాడంగా 10,000 ఒప్పుకొని కూడా ఇంకా డిలే ఇప్పుడు ఈ రోజు అయితే కూడా ఇంకా ఆర్ఎస్ఆర్ కావాలి అది కావాలని బాగా 6 నెలల నుంచి తిప్పుతారు. పైన వీఆర్ఓ తిప్పిండు, ఆయన పైనకే అలా తిప్పుతాడు. ఇక గత్యంతరమైన పరిస్థితుల్లో నేను ఏసీపీని
ఆశ్రయించడం. అదే అంటే వితిన్ 45 డేస్లో కంప్లీట్ చేయాలి, వర్కింగ్ డేస్లో. కానీ 40 డేస్కి వచ్చాం. ఫస్ట్ వస్తే విఆర్ఓ నరేష్ గారు వెళ్ళిపోయాడని చెప్పారు. తర్వాత వేణుకు మళ్ళీ ఇంకో కాపీ ఇచ్చాను. ఆయన డిలీట్ అయింది ఆన్లైన్ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆన్లైన్ ఎంట్రీ చేసి మళ్ళీ ఇంకో సెకండ్ కాపీ వెనకిస్తే నేను కూడా ఇక డబ్బుల బేరం మొదలుపెట్టాను. పెడితే చివరికి నేను గత్యంతరాన్ని పరిస్థితులు అంత తెచ్చుకోలేక ఏసీపీని ఆశ్రయించాను. నల్గొండ జిల్లా కుర్మేడు గ్రామంలో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్స్ కరెస్పాండెంట్ అనంతుల జంగయ్య మాట్లాడుతూ 150 మంది విద్యార్థులతో 121 రకాల వంటకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గించవచ్చని అన్నారు. అనంతరం స్కూల్ డిజిటల్ క్లాసులను చింతపల్లి ఎంఈఓతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకటరెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విశాఖలో ప్రతిపక్ష అధికార పక్షం పోటాపోటీ నిరసనలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ తీరును ఎండగడుతూ వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా బలగాలను మోహరించడంతో పరిస్థితిని అదుపు చేశారు. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. విశాఖకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దిష్టిబొమ్మను దహనం చేయాలని వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు టీడీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన విశాఖ జిల్లా కాదు, విశాఖ జిల్లా నిజంగా సిగ్గు లజ్జ ఉంటే దయచేసి మన జగనన్న ఇచ్చిన మాటకి మన కట్టుబడి మనము విశాఖ పోలీసులతో కాదు వాస్తవం. అది విశాఖ ప్రజలందరికీ తెలిసిన నిదాన్ని రావాలనే ఉద్దేశంతో పోరాటం శాంతియుతంగా చేస్తానా. కూర్చోవాలి 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 కూర్చోవాలి. కావాలి, మూడు ముక్కలు అవ్వక్కర్లేదు. రాజధాని అమరావతిలో రావాలి. విశాఖ జిల్లాను అభివృద్ధి చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన 15 ఉన్నాయి. ఈ అదాని, రాలు, ఈ సుజల సెవంతి ఎన్నో ఉన్నాయి. ఈ కాకినాడ క్యారిడరు, ఇచ్చాపురం, ఎన్నో రకాల తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇంచుమించు 13 వరాలు ఇచ్చి ఉన్నారు విశాఖ జిల్లాకి. ఇవన్నీ అభివృద్ధి చేయండి. ఈ రైల్వే జోన్ అలాగే ఉండిపోయింది. ఈ మెట్రో ట్రైన్ ఎలా ఉండిపోయింది. విశాఖపట్నంలో భయంకరమైన అనకాపల్లి నుంచి ఇక్కడ రావడానికి నాకు 2 గంటలు పట్టింది. ఇప్పుడే ఎలా ఉంటే వాళ్ళు పెట్టేది ఏంటి, ఒక సెక్రటరేట్
దానివల్ల ఏంటి ప్రయోజనం? మాకు విశాఖ జిల్లా అభివృద్ధి అవ్వాలి. ఒకసారేమో వెలగపూడి రామకృష్ణబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఇంటిని చుట్టుముట్టడం జరిగింది, ముట్టడి అని చెప్పి కార్యక్రమం పెట్టారు. మరి తర్వాత కూడా ఒక ర్యాలీ కార్యక్రమం అక్కడ ఆయన నిరసన కార్యక్రమం పెట్టారు. అలాగే మన ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్ గారు ఇంటి మీద దాడి చేశారు. మరి ఈరోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ పోలీసు వారికి కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇలాంటి దుశ్చర్యలు కానీ ఇలాంటి హింసాత్మక చర్యలు, ఇలాంటి రాక్షస చర్యలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా నిరసన చేయదలుచుకుంటే ఏదో ఒక సెంటర్ గాంధీగూడలో గాంధీ గారి దగ్గర లేకపోతే ఇంకో చోట ఒక నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిరసన తెలియజేశారు తప్పితే ఈ సంస్కృతి, ఈ రాక్షస సంస్కృతి అనేది ఎప్పుడూ విశాఖపట్నం చరిత్రలో లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో V3 ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ బండి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు ఈ యొక్క ఛానల్ను ప్రారంభం చేసి ప్రజలందరికీ కూడా మంచి సమాచారాన్ని అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో చేరవేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంతో పరిష్కారం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో V3 ఛానల్ వాళ్ళు చాలా ఆసక్తిగా అన్ని సమాచారాలను సేకరిస్తూ ప్రసారం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కాచం సత్యనారాయణ గారి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రిపోర్టర్స్ను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేస్తున్నటువంటి సందర్భంగా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రజలను జాగృతం చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి గొప్ప పరిపాలనను స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క పరిపాలనలో కూడా భాగస్వాములు అయ్యే విధంగా కేటీ రామారావు గారు యువ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిపాలనలో యువకులకు అందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో రామగుండం ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా, ఇండస్ట్రియల్ హబ్గా చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ గుడ్ల ప్రభాకర్ పదవీ విరమణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్, పలు మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న ప్రభాకర్ని, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు డిప్యూటీ తహసీల్దార్ గారు విజయ్ కుమార్ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నరసన్న గారికి అలాగే టీఎన్జిఓకు పెద్ద తరఫున వచ్చినటువంటి ఉద్యోగులందరికీ, నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, తహసీల్దార్ సంవత్సరాల దీర్ఘకాల పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టరేట్ సూపరింటెండెంట్ గారు రమేష్ గారు మాట్లాడవలసింది ఆహ్వానం. శుభాకాంక్షలు. మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి మరియు వారి బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాపాడుకుంటూ మరి ఈరోజు 36 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు.
ఈరోజు ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు కాదు, సంక్లిష్టమైనటువంటి పరిస్థితులుగా ఇలాంటి పరిస్థితుల్లో మరి మంచిగా ఎలాంటి డిమాండ్ లేకుండా చక్కగా రిటైర్మెంట్ అవుతున్నారు. హ్యాపీగా ఫర్దర్ మీ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తే నేను చెప్తాను ఒకటే, ఏంటంటే మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలని ఎవరిని ఏమీ చేయకుండా హ్యాపీగా మన్మరాలతోటి లైఫ్ని గడపాలి. ఇంకా అవసరం అనుకుంటే మీకు వచ్చే పెన్షన్ డబ్బులతోటి టూర్లు చక్కగా 6 నెలలకు ఒక టూర్ వేసుకొని హ్యాపీగా తిరిగి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరాలలో పాపం మేడం కానీ ఎంత సంతోషంగా ముఖ్యంగా ఆరోగ్యంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సన్మాన మహోత్సవ కార్యక్రమాలు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క జైలు బంధం ఏర్పడ్డది. నా బ్యాలకి ఏంటంటే పరిచయమైన కొద్ది రోజులైన సారు పదవి విరమణ చేయడం అనేది నాకు ప్రత్యేకంగా అంటే నా నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల తహసీల్దార్ తీరు పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమికి పట్టా పాస్బుక్ కోసం ఎంఆర్ఓని ఆశ్రయించిన రూప్లా అనే ఓ రైతుపై తహసీల్దార్ మల్లికార్జునరావు చేసుకుని దురుసుగా ప్రవర్తించారు. దీంతో రైతు ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గత కొన్ని నెలల క్రితం లంచం తీసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేసింది. తిరిగి తక్కువ కాల వ్యవధిలోనే విధుల్లో చేరిన ఎంఆర్ఓ ప్రజలపై తన అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంకోటి కనువిప్పు కావాలి, సాటి రైతుకు ఇది ఒక ఆదర్శం కావాలని చెప్పేసి నేను గౌరవంగా చేసుకుంటున్నా సార్. నా సమస్య ఏంటంటే పాసిపోయిన పంచాయతీ కూడా లాగానే ఉంది. ఎవరు దీని మీద సత్వరం పరిష్కారం చేయలే. నేను ఇవాళ నా వ్యక్తిగత అమ్ముకోమని చెప్పేసి చేసిరా గౌరవనీయులు కేసీఆర్ సమాధానం చెప్పండి. బాధ్యతులైన తహసీల్దార్లను పింఛన్ వాళ్ళు ఏదున్నా కానీ ఎలాంటి గవర్నమెంట్ ప్రాఫిట్ వాళ్ళని దక్కకుండా చేయాల్సిందిగా అదే నా ఆకాంక్ష. నేను చచ్చినా కానీ నా యొక్క ఆత్మతృప్తి పడేలా ఈ బంగారు తెలంగాణలో ఈ యొక్క చిన్న నా ఆకాంక్ష చేరవాలని నేను కోరుకుంటున్నాను సార్. రేపైనా నేనన్నా సస్తా తహసీల్దార్నైనా చంపుతా. ఇది బాధ్యతలైన తహసీల్దార్ ఏమన్నా నిజాయితీ ఉన్నాడా? సర్వే నెంబర్ 12 ఎకరాల 30 గుంటలు. దాంట్లో వచ్చేసి నా తాత 3 ఎకరాలు శారదా కురువులకు అమ్ముకున్నారు సార్. సరే 3 ఎకరాలు పోతే 9 ఎకరాలు 30 గుంటలు మిగులు భూమి ఉంటుంది కదా సార్. మిగులు భూమి ఉన్న దాంట్లో వచ్చేసి నా నాయనమ్మ భాగానికి ఇంకో చిన్న నాయన భాగానికి నా తాతకి 2 భార్యలు సార్. 2 భార్యలు ఉంటే నా నాయనమ్మ భాగానికి 4 ఎకరాల 35 గుంటలు పెద్ద భార్యకు, చిన్న భార్యకు వచ్చేసి 4 ఎకరాల 35 గుంటల భూమి రావాలి. దాంట్లో కూడా వచ్చేసి ఏం చేసిరు, మళ్ళీ మా చిన్న నాయనమ్మ భాగస్తులకు సంబంధించిన పిల్లలు వాళ్ళు ఏం చేసిరు, నా నాయనమ్మ భాగంకి వెళ్ళి లక్ష్మమ్మ భాగంకి వెళ్ళి 11 గుంటల భూమి కలిపి 5 ఎకరాల 6 గుంటలు శారదా నీలమ్మ అమ్ముకున్నారు. అమ్ముకున్నాక నా నాయనమ్మ భాగానికి సంబంధించిన నేనావత లక్ష్మమ్మ భాగానికి 4 ఎకరాల 24 గుంటలే మిగిలిన రికార్డు భూమిని నేను ఆమె బతికుండగా రిజిస్ట్రేషన్ పొందినాను సార్. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా గిఫ్టెడ్ డాక్యుమెంట్ ద్వారా నేను పట్టేదారినైనా నా లీగల్గా నాకు రావాల్సిన జెన్యూన్ ప్రాపర్టీ సార్ ఇది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే తహసీల్దార్ గారు ఇదివరకే 13 మండల్లో కరప్టెడ్గా ఫుల్ఫిల్గా అతను రాంగ్ డియర్గా అతని బిహేవియర్ అతన్ని ఏ మాత్రం అసలు ఉపేక్షించేదే లేదు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదనే విరుక్తి వస్తుంది, అసూయ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ సిస్టమ్ ఎక్కడ తప్పిందంటే జిల్లా కలెక్టర్ నుంచి మండల్ స్థాయి వరకు సార్ ఎలాంటిది లేదు. వీళ్ళకి నిర్దాక్షణంగా అవసరం ఇగో బిఎస్ఎఫ్ ఉంటుంది సార్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు పోలీసు వాళ్ళు. ఇటువంటి వాళ్ళను ఇటువంటి కరప్టెడ్ తహసీల్దార్లను కరప్టెడ్ ఆఫీసర్లను అక్కడ పెట్టాలి, వీళ్ళని సర్వీస్ చేయాలి. ఇటువంటి నా కొడుకులను గిట ఊడియడం అన్న నట్ట బోర్డులో పెట్టుకుంటే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులను టెర్రరిస్టులను అందరినీ తీసుకొచ్చి సమస్య అనేది వ్యక్తిగతం అంటే వీళ్ళు ఆఫీసర్ వీళ్ళ రీట్ టు మాండమా సార్. వాళ్ళకి అధికార వినియోగం ఏం చేస్తున్నారు, సక్రమంగా చేస్తారా అక్రమంగా చేస్తారా అనేది దిఆర్ కలెక్టర్ వారు కరెక్ట్. మీరు ఐఏఎస్ అయితేనేమో చేయండి, చేత కాకపోతే దిగిపోండి. బేసరత నేను కూడా LLB స్టూడెంట్ సార్, నాకు చదువు. నేను గిట తప్పుడు గిట నేను మాట నాకు ఇగో నా పేరు మీద ఒక 5 ఎకరాలు 361 ఉంది. నేను ఆఫీసర్లు హానరబుల్ నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ల మీద నేను తప్పుడు అబాండ్ వేస్తే
ఇదే గవర్నమెంట్ నేను దారదత్తం ఇచ్చేస్తా. అదర్వైజ్ లేకపోతే వీళ్ళని డిస్మిస్ చేయండి సార్, ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేయండి. ఈ ప్రక్షాళనలో పాల్గొనుకున్న తహసీల్దార్ల మీద 2017 నుంచి అప్ టు 20 వరకు వీళ్ళ మీద ఏసీబీ ఎంక్వైరీ పెట్టాల్సిందిగా గౌరవనీయులు కేసీఆర్ గారికి వారి యొక్క కొడుకు అయిన నిర్మల్ జిల్లా మూధోల్ జీవీకేఈ ఎంఆర్ఐ సంస్థ మేనేజర్ విజయ్ కుమార్ మూధోల్ అంబులెన్స్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. లబ్ధిదారులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. అంబులెన్స్ లో పరికరాలు, వాటి పనితీరు గురించి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో 6 అంబులెన్సులు జిల్లాలో నాణ్యమైన నిరంతర సేవలు అందించడంలో ముందున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు సురక్షితంగా వాహనాలు నడుపు విధానంపై సూచనలు ఇచ్చారు. ప్రతి ఎక్విప్మెంటు, సిబ్బంది పనితీరు, రికార్డ్ మెయింటెనెన్స్, కేసు ఎట్లా చేస్తున్నారు, ఫ్రీ హాస్పిటల్కి ఎలా ఇస్తున్నారనే దాని మీద మేము మొత్తం అన్ని వెరిఫికేషన్ చేసి చెక్ చేయడం జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ అంతా కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అయితే కేసెస్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల సిబ్బంది కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ని విరివిగా ఉపయోగించుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కంపల్సరీగా అంబులెన్స్కి కాల్ చేయాలని ప్రజలకు ఈ విధంగా తెలియజేసుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ సతీష్ అండి. ప్రతి వారంలో వచ్చే ఇన్స్పెక్షన్ల మాదిరిగానే ఈ వారం కూడా ఇక్కడికి రావడం జరిగింది మూధోల్ లొకేషన్కి. ఇక్కడ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, అదేవిధంగా అంబులెన్స్ నిర్వహణ ఏ విధంగా ఉంది, దాంట్లో పరికరాలు కానీ అదేవిధంగా మందులు కానీ ఈ విధంగా ఏమున్నాయో మొత్తం సర్చ్ చేయడం జరిగింది. లెక్క కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చే రోగుల సంఖ్య చాలా తక్కువ ఉంది అంబులెన్స్లో. ఆ సంఖ్య పెంచే విధంగా సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే అంబులెన్స్ను ఉపయోగించుకొని హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సిబ్బంది పనితీరు కూడా. పోస్టల్ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ పోస్ట్ మ్యాన్ మరియు ఎంటీఎస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి ప్రధాన తపాలా కార్యాలయంలో బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటేష్ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రిటైర్డ్ ఆర్ వెంకటేష్ చేసిన సేవలను కొనియాడారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అనుగుణంగా మన యొక్క పోస్ట్ మ్యాన్ పిల్లలు కానీ జీడిఎస్ పిల్లలు కానీ వాళ్ళు కష్టపడి ఒక సిన్సియర్గా ఒక ఉత్తరం డెలివరీ హౌస్ టు హౌస్ చేయడం వల్ల భగవంతుడు మనకి మంచిగా ఆ యొక్క సర్వీస్ వల్ల మనకి మన పిల్లలకి కల్పించాడు. అందుకనే అతను అంటే అందరూ ఒక పిఎల్ కానీ పోస్ట్ మాస్టర్ కానీ అందరూ కష్టపడారు, ఎందుకంటే ఒక సిన్సియర్ డిపార్ట్మెంట్ కాబట్టి దానివలన మన యొక్క పిల్లలు పై స్థాయికి ఎదిగే స్థాయి కల్పించడం జరిగింది ఆ భగవంతుడు. అదేవిధంగా పోస్ట్మెన్గా నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాడు. నాకు ఇతను ఇక్కడ వచ్చి పరిచయం. ఇతను ఎట్లా అంటే నిదానం నుంచి ప్రశాంతంగా ఉంటాడు, టెన్షన్ పడాడు, కాకపోతే ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టుకుంటాడు. ఒక లెటర్ వచ్చిందనుకోండి, పర్సనల్ లెటర్ ఇచ్చేస్తాడు, అతనికి సంబంధించిన ఇంకో లెటర్ వస్తే అతనికి ఇచ్చేస్తాడు అన్నమాట. ఇంకా ఆ లెటర్ అతనికి ఎప్పుడు చెప్తుందో ఏంటో వాళ్ళకి టెన్షన్ పడతాడు. ఇతను మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. కాకపోతే బాధ్యత అతను లెటర్ మనకు చేరిందా లేదా అతను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కీలకంగా మారిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. బాచుపల్లిలో ఘనంగా వల్లూరిపల్లి రత్తయ్య సీతమ్మ స్కూల్ 25వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్. శంషాబాద్ రాళ్లగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన కారు, 2 మృతి, 1 పరిస్థితి విషమం. బొల్లారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ 2 వర్గాల్లో విభేదాలు. ఎన్నికల్లో నమ్మించి మోసానికి పాల్పడ్డ బాలరెడ్డి వర్గ సభ్యుని సస్పెండ్ చేయాలని చంద్రారెడ్డి వర్గం డిమాండ్. సూర్యాపేట జిల్లా నేలమరిలో ఏసీబీ అధికారులు తనిఖీలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.